ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. సహజంగా ఏ పార్టీ నాయకుడైనా పార్టీని స్థాపించిన తర్వాత పార్టీలోకి క్యాడర్ని తీసుకోవడంలో కానీ, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడం కానీ, నాయకులను తయారు చేసుకోవడంలో కానీ, వాళ్ళకి పార్టీ పరమైన సిద్ధాంతాలు వాళ్ళకి తెలియజెప్పడంలో కానీ చాలా కృషి చేస్తారు, చాలా కసరత్తు చేస్తారు. పార్టీ క్యాడర్ని, పార్టీ నాయకుల్ని ఏమాత్రం వదులుకోవడానికి సిద్ధపడరు. కానీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే పోండి. గొడవలు పడి పార్టీలో ఉండడం కంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడం మంచిది, నా దారి నేను చూసుకుంటా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు ప్రమోషన్ సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా మాట్లాడారు. దానికంటే ముందు తాడేపల్లెగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం మీద ఆయన బహిరంగంగానే తన మనసులోని వేదనను చెప్పాడు. టీడీపీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్రాలు జనసేన పార్టీలో లేవు. దీనివల్ల సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఉంటే పార్టీ మనుగడ, పార్టీలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కొనసాగడం చాలా కష్టమవుతుంది అంటూ తన మనసులోని ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్గా స్పందించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీలో ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అంటూ స్పష్టంగానే వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినట్టు ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారానికే వదిలేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ తన పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎలా బలోపేతం చేసుకుంటుంది, ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలా సమాయత్తం అవుతుంది, దానికి ఎలాంటి కార్యాచరణ చేపడుతుంది అన్న విషయాలు జనసేన పార్టీలో కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో కానీ, తర్వాత సీట్ల పొత్తులో భాగంగా సీట్లు కేటాయింపులో కానీ, ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు కానీ చాలా పొంతన లేని విధంగా ఉందనే చర్చ జనసేన శ్రేణుల్లో వినిపిస్తుంది. ఏమాత్రం జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎంతసేపటికి తన అధికారాన్ని కాపాడుకోవడం కోసమే, తన సీటుని కాపాడుకోవడం కోసమే ఆయన ప్రయత్నిస్తూ వస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఇది ఒకవైపు అయితే, జనసేన పార్టీ పుట్టింది ప్రశ్నించడానికి అని తొలి రోజుల్లో వేరే ఆవేశంతో ప్రజల ముందు మాట్లాడుతూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలైన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి. దానికి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతుడు. ఆయన నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము 20 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు టీడీపీతోనే, కూటమిలోనే కలిసి ఉంటాము. 25 ఏళ్ల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము, మా జనసేన పార్టీ కృషి చేస్తుంది, కలిసే ఉంటుంది అని డైరెక్ట్గానే చెప్తూ వచ్చారు.
అంటే ఇక్కడ తన ఏ పార్టీ నాయకుడైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీని తన క్యాడర్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డిప్యూటీ సీఎం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి సింగిల్ హ్యాండెడ్గా అధికారంలోకి రావడానికి తన పార్టీని బలోపేతం చేయడం మీదే దృష్టి సారిస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన అసమర్థతని, తన చేతగానితనాన్ని బయట వ్యక్తం చేస్తున్నారు. నాకు ఆర్థిక అంశాల మీద సరైన పట్టు లేదు, అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు మాత్రమే ఆర్థికపరమైన అంశాలను అవగాహన చేసుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ కావడానికి అవసరమైన ఫైనాన్షియల్ ఆలోచనలు ఆయన చేయగలుగుతారు. ఆ స్థాయి సామర్థ్యం నాకు లేదు అని ప్రజల ముందు బహిరంగంగానే చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ పార్టీని తాకట్టు పెడుతున్నారు. తాకట్టు పెట్టడంతో పాటు తన అసమర్థతను కూడా తాను ముఖ్యమంత్రి స్థాయికి, రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి నేను సరిపోను అని డైరెక్ట్గానే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఈ రకమైన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆ పార్టీలోని నాయకులను కానీ, శ్రేణులను కానీ, కార్యకర్తలను కానీ ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది అన్న ఆలోచనలు మాత్రం పవన్ కళ్యాణ్ చేయడం లేదనే ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని తెరపైకి తీసుకొచ్చారు. నాడు జరిగినటువంటి ఎన్నికల్లో తీవ్రమైన పోటీని ఇచ్చినప్పటికీ ఆయన అధికారంలోకి రాలేకపోయారు. కానీ పోటీ మాత్రం తీవ్రంగానే ఇచ్చారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దానివల్ల ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని దానికోసం పనిచేసినటువంటి లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు రోడ్డున పడ్డారు. అనవసరంగా ఈ పార్టీలోకి ఎందుకు వచ్చాము, చిరంజీవి గారిని ఎందుకు నమ్ముకున్నాము అని తీవ్రమైన అసంతృప్తులు వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీలో కనిపించే అవకాశాలు ఉన్నాయనే ఒక చర్చ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పార్టీని, తన క్యాడర్ని బలోపేతం చేసుకోవడానికి ఏ విధంగా అడుగులు ముందుకేస్తాడు, టీడీపీతోనే పొత్తులు కొనసాగిన తన పార్టీ మీద ఏ రకమైన, తన పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లకుండా తన నాయకులని ఎలా కాపాడుకుంటారు అనేది భవిష్యత్తులో చూద్దాం.